హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్వీట్ చాక్లెట్ పేడాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్లో 1 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/4 కప్పు పంచదారను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/4 కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనంతటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసి ఇలా కలుపుతూనే కుక్ చేయాలి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ స్వీట్, చాలా త్వరగా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది చల్లారిపోయింది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. కొద్దిగా ప్లేటుకు కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు పేడాన్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్గా చేసుకొని మధ్యలో ఇలా ఫింగర్తో కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను. ఇలా అన్నింటినీ రెడీ చేసిన తర్వాత 2 గంటల తర్వాత తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా 5-10 మినిట్స్లో చాక్లెట్ పేడ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel. Thanks for watching.